హలో అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, పాడకుండా ఉంటాయి. ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల వరకు మైదా అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వామ్ అయితే ఇలా చేతితోటి కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో కొంచెం ప్రెస్ చేసుకొని చేసుకోవాలండి. ఇలా చేసుకొని అన్నిటినీ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీ కర్రతోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. మనం రోల్ చేసుకునే చపాతీ అనేది బాగా పలుచగా రోల్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇంత పలుచగా ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపడినవి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేయాలి. అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా టీ టైం స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.